రెండోది ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంత ప్రభావం లేదు. మెదక్లో కొంత ప్రసన్న కృష్ణ కోటేసుకుందాం అని కాంగ్రెస్లో ఆ భావం లేదు. వేసుకుంటే మన కాంగ్రెస్కి వేయాలి, లేదంటే బీజేపీకి వేయాలనే ఒక విధానం అయితే మెదక్కు సంబంధించిందో ఉంది. సో మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అంజిరెడ్డి గారికి బ్రహ్మాండం మంచి అంటే సెకండ్ పీరియడ్తో బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి వార్తలు. ప్రసన్న హరికృష్ణ గారికి రెండో ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చూసుకుందాం, అక్కడ ఉన్నటువంటి ఓటర్లని, అక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల్ని, విలేజ్లలో ఉన్నటువంటి పట్టభద్రుల్ని, బూత్ స్థాయిలో ఉన్నటువంటి పట్టభద్రుల్ని, బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఏజెంట్లు కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఓటర్లను ఎక్కువ శాతం కలిసి వాళ్ళని కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలను యాంటీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నిరుద్యోగ విషయం కావచ్చు, కాంగ్రెస్ ఉద్యోగాల విషయం కావచ్చు, సో ఇవన్నీ అంశాలని ఒకటికి రెండు సార్లు